నమ్మితే నిజమవుతుంది. చంద్రన్న శుభ సంకల్పం ఆంధ్రదేశ మహావికాసం సంక్షేమమే తన ధ్యేయం చరిత్రలో ఇది కొత్త అధ్యాయం దళిత గిరిజన సాధికారం బడుగు జనుల కల సాకారం దళిత గిరిజన సాధికారం బడుగు జనుల కల సాకారం చంద్రన్న సంక్షేమ పాలన మన చంద్రన్న సంక్షేమ పాలన మన చంద్రన్న సంక్షేమ పాలన ఉన్నత విద్యల రణరంగంలో మెరిసే వీర కిషోర లాంటి విద్యార్థుల కొరకై విదేశాలలో చదువుల కోసం బాటలు వేసిన అంబేద్కర్ విద్యానిధి పథకం దళితుల ప్రతిభకు బహుమతి పథకం మన చంద్రన్న సంక్షేమ పాలన దళిత గిరిజన సాధికారం బడుగు జనుల కల సాకారం దళిత గిరిజన సాధికారం బడుగు జనుల కల సాకారం చంద్రన్న సంక్షేమ పాలన మన చంద్రన్న సంక్షేమ పాలన మన చంద్రన్న సంక్షేమ పాలన నిన్నటిదాకా చిరుద్యోగులము కేవలమంతా కార్మికులము ప్రభుత్వమిచ్చిన ప్రోత్సాహంతో అంతా ఇప్పుడు కార్యోన్ముఖులమై పరిక్రమిస్తాం పరాక్రమిస్తాం పరిశ్రమలనే స్థాపిస్తాం పారిశ్రామిక పురోభివృద్ధికి చంద్రన్నిచ్చే అభయంతో పదండి ముందుకు పదండి ముందుకు అదిగదిగో పారిశ్రామిక ప్రగతి చక్రముల ఉత్తేజాన్నిచ్చే ప్రోత్సాహం చరిత్రలో నిలిచిపోయి పాలన మన చంద్రన్న సంక్షేమ పాలన దళిత గిరిజన సాధికారం బడుగు జనుల కల సాకారం దళిత గిరిజన సాధికారం బడుగు జనుల కల సాకారం చంద్రన్న సంక్షేమ పాలన మన చంద్రన్న సంక్షేమ పాలన మన చంద్రన్న సంక్షేమ పాలన దళిత గిరిజనుల ఉత్తమ విద్యకు రెసిడెన్షియల్ డోలా డోలా మన చంద్రన్న వచ్చాడే డోలా డోలా గిరిజన దళితుల కళ్ళల్లోన వెలుగులు తెచ్చాడే డోలా 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 రే డోలా డోలా మన చంద్రన్న వచ్చాడే డోలా డోలా మన్నెల్లోన అల్లూరిలా ఎన్నెన్నో నోముల పుణ్యముల విక్రమార్కుని వారసునిలా నిన్ను పున్నమి చంద్రునిలా మన అన్న వచ్చాడే
చంద్రన్న వచ్చాడే డోలారే డోల్ మన మాకు కోరాడే డోలారే డోల్ పథకాలే తెచ్చాడే టమ 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 డోల్ చంద్రన్న వచ్చాడే డోలారే డోల్ మన మాకు కోరాడే డోలారే డోల్ పథకాలే తెచ్చాడే టమ 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 డోల్ డోలారే డోలారే డోలా డోలా మన చంద్రన్న వచ్చాడే డోలా డోలా గిరిజన దళితుల కళ్ళల్లోన వెలుగులు తెచ్చాడే డోలా డోలా చంద్రునిలా మన అన్న వచ్చాడే డోలారే డోల్ చంద్రన్న వచ్చాడే డోలారే డోల్ మన మాకు కోరాడే డోలారే డోల్ పథకాలే తెచ్చాడే టమ 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 డోల్ కర్నూలు కనకమ్మ అనంతలో వరుణమ్మ విశాఖలో వీరన్న శ్రీకాకుళం సీనన్న మన కోసం చంద్రన్న ధ్యేయం సంక్షేమ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం మన కోసం చంద్రన్న ధ్యేయం సంక్షేమ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం గిరిజనుల దళితన్నల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వమే చేపట్టెను సంక్షేమ పథకాలు మన కోసం చంద్రన్న ధ్యేయం హే హే సంక్షేమ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం మన కోసం చంద్రన్న ధ్యేయం హే హే సంక్షేమ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం పేదరికం మనకుందని విద్యార్థికి బాధేలా ఆన్లైన్ ఉపకార వేతనాలు వస్తుండగా ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసులకై ఎన్టీఆర్ విద్యోన్నతి అవకాశం ఇస్తుంది ఉన్నత చదువులకై 16 దేశాలకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి చూపుదారి కార్పొరేట్ చదువులనే దళితులకు గిరిజనులకు రెసిడెన్షియల్ స్కూళ్లతో ఉచితంగా ఇప్పిస్తూ మన కోసం చంద్రన్న ధ్యేయం సంక్షేమ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం మన కోసం చంద్రన్న ధ్యేయం సంక్షేమ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం
సత్వర వివాహ ప్రోత్సాహం 50,000 కులరహిత సమాజంకై కల్పించే తొలి వీలు గిరిజనుల అభివృద్ధికి ట్రైకార్ ద్వారా ఎన్నెన్నో స్వయం ఉపాధి పథకాలు ఈపీడీ ప్రోగ్రాముతో స్వయం ఉపాధిని చూపి ఏపీఐఐసితో రుణాలనే ఇప్పించి గిరిజన మహిళలతో పరిశ్రమలు పెట్టించి దళాలకు రుణాలిచ్చి ఆర్థికంగా ఎదగాలని క్రెడిట్ గ్యారంటీ మార్జిన్ మనీ స్కీము వెంచర్ క్యాపిటల్ స్కీములెన్నో అమలు పరిచి మన కోసం చంద్రన్న ధ్యేయం సంక్షేమ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం మన కోసం చంద్రన్న ధ్యేయం సంక్షేమ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం మన కోసం చంద్రన్న ధ్యేయం సంక్షేమ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దళితులకు గిరిజనులకు వరాలెన్నో కురిపించే నాయకుడే చంద్రన్న మన నాయకుడే రా చంద్రన్న అభివృద్ధితో నిరుపేదను ముందుకు నడిపించే నాయకుడే చంద్రన్న మన నాయకుడే రా చంద్రన్న బడుగు వర్గాలకు చల్లని దీవెన యువత భవితకు పథకాల వంతెన చంద్రన్న సంక్షేమ పాలన మన చంద్రన్న సంక్షేమ పాలన వెలుగు చూడటానికి మనం అభివృద్ధి చెంది ఇతర సామాజిక వర్గాల వలె మనం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్ళటానికి సంక్షేమ బాటలో పయనించడానికి ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో స్ఫూర్తితో చైతన్యంతో తల ఎత్తుకుని ఈ సమాజంలో నిలిచే విధంగా తిరిగే విధంగా మనల్ని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు ఆ విషయాలన్నింటినీ కూడా ఈ రోజు మీకు తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇవాళ ఈ సభకు మన తోటి నాయకులు, మన ఒంగోలు జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మన పెద్దలు ఎంతో మంది దళితులను ఆశీర్వదించాలని, ప్రభుత్వం ద్వారా దళితులను ఆదుకోవాలని, మీతో మాట్లాడాలని, మీ గురించి వారు మీతో కూడా మమేకమైపోయి మీతో కూడా ఏకీభవించి దళితులను అభివృద్ధి చేయడానికి, గిరిజనులను అభివృద్ధి చేయడానికి, చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయడానికి అనేక మంది మహానుభావుల నాయకులు మన మధ్యకు వచ్చారు. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ దళిత ద్రోహం పార్టీ, దళితులకు ద్రోహం చేసినటువంటి పార్టీ, దళితులను ఓటు బ్యాంక్ గా చూసినటువంటి పార్టీ, దళితులను ఓట్లు వేసే యంత్రాలుగా మార్చినటువంటి పార్టీ, వాళ్ళు చేసినటువంటి దోపిడీ, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం, వాళ్ళు చేసినటువంటి అవినీతి వల్ల దళితుల సంపద మొత్తం కూడా దోచుకుని విదేశాలకు తరలించి మనల్ని పేదరికంలో ఉంచారు, మనల్ని నిరుద్యోగంలో ఉంచారు,
మనల్ని వెలుగుబాటుతనానికి గురి చేశారు. కానీ కళ్ళబల్లి మాటలు చెప్పుకుంటూ మరి మంచి స్లోగన్స్ చెప్పుకుంటూ వాళ్ళు చిన్న చిన్న స్కీముల పథకాలు పెట్టి మభ్యపెట్టి మాయ చేసి మనల్ని తప్పుదారి పట్టించి మన ఓట్లన్నీ దండుకుని అధికారానికి ఎక్కి ఆ అధికారం ద్వారా అవినీతి చేసి దోపిడీ చేసి దుర్మార్గం చేసి లక్షలాది కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా చర్మం గీతం పాడారు. అందుకు మీరందరూ కూడా మనసు శిరసు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఒక మంచి నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అవినీతి సామ్రాజ్యాన్ని కూలదోయడానికి, ఈ దోపిడీ రాజ్యాన్ని ఆపివేయడానికి, ఈ యొక్క నిరంకుశ విధానానికి, అరాచకవాదాన్ని ముక్కు పాదాలతో అణివేసి మనల్ని రక్షించడానికి, పేదరికం నుంచి విమోచించడానికి, నిరుద్యోగం నుంచి విమోచించడానికి, ఆకలి మంటలు వెనుకబడతనం నుంచి మనల్ని విడుదల చేయడానికి కూడా ఒక సంక్షేమ పథకాల సామ్రాట్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అనేక కొత్త పథకాలను తీసుకుని వచ్చి మన బతుకులు బాగు చేయాలని, మన జీవితాల్లో వెలుగు చూడాలని, మనం కూడా దళితులు గిరిజనులు కూడా అన్ని సామాజిక వర్గాలతో పాటు సమానంగా ఎదగాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కన్నటువంటి కళలు నిజం చేయడానికి, బాబు జగజ్జీవన్ కన్నటువంటి కళలు నిజం చేయడానికి, వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినటువంటి రోజుల్లో ఆయన ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు పేదరికం చూశారు, నిరుద్యోగం చూశారు, వెనుకబాటుతనం చూశారు, ఆకలి మంటలు చూశారు, వివక్ష చూశారు, దౌర్జన్యం చూశారు, దోపిడీ చూసి మనందరినీ కూడా విడిపించడానికి, మనకు సంక్షేమ పాలన అందించడానికి మహానుభావుడు ఆ రోజుల్లో ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆనాటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. వారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చప్పట్లు కొట్టి వారికి నివాళులర్పించాల్సిందని కోరుకుంటున్నాం. ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఆ విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ పిల్లల్ని చదివించి ప్రయోజకులుగా చేసి ఇంజనీర్లు చేశారు, డాక్టర్లుగా చేశారు, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, వ్యాపారవేత్తలు అయ్యారంటే ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ విధానం ఇవాళ మన నాయకుడు దళితుల పక్షపాతి, దళితుల అవశాతులకి నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ నాకు ఒకటే మాట చెప్పారు. మిత్రులారా, కిషోర్ బాబు, నువ్వు ఎస్సీ ఎస్టీల కోసం ఎంత సేవ చేస్తావో అంత సేవ చేయి, నేనున్నా నీకు అండగా. నీ పేరు భారతదేశంలో ఇంతవరకు కూడా ఏ రాష్ట్రం కూడా 86 మందిని మన పిల్లల్ని అమెరికా పంపించినటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన పిల్లల్ని 86 మందిని అమెరికా పంపించింది. ఈ సంవత్సరం 300 మంది మన పిల్లల్ని ఎస్సీ ఎస్టీ విద్యార్థుల్ని ఉన్నత చదువుల కోసం అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, కజకిస్తాన్ మరియు యూరప్ అనేక దేశాలకి పంపించడానికి మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి మన పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, మన పట్ల ఉన్నటువంటి అంకిత భావం. మన పిల్లలు కూడా ఉన్నత చదువులకి విదేశాలకు వెళ్ళాలి, మన పిల్లలు కూడా ఉన్నత చదువుకి పై చదువులకు వెళ్ళాలి, మన పిల్లలు కూడా ఐఏఎస్ అవ్వాలి, మన పిల్లలు కూడా ఐపీఎస్ అవ్వాలి, కలెక్టర్లు అవ్వాలి, ఎస్పీలు అవ్వాలి. మిత్రులారా, ఇంత వర్షంలో కూడా మీరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో, ఒక దీక్షతో, ఒక స్ఫూర్తితో, ఒక చైతన్యంతో ఇక్కడికి వచ్చారు. ఆ నమ్మకం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, నారా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి మీ అందరికి కూడా నమ్మకం. మనం కూడా అభివృద్ధి చెందుతారని చెందగలమని చెప్పేసి మీకు ఒక విశ్వాసం. మనం కూడా ఈ అభివృద్ధితో బిడ్డగా, ఒక అంబేద్కర్వాదిగా, ఒక కన్షీరామ్ శిష్యుడిగా ఇవాళ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మీకు సేవ చేయడానికి నేను మీ మధ్యకు వచ్చానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మీ రుణాన్ని తీర్చుకోవడానికి నేను మీ మధ్యకు వచ్చాను. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఒకరోజు ఒక మాట అన్నారు. ఆ రోజుల్లో మీరు ఏ పేదరికం నుంచి వచ్చారు, ఏ గ్రామాల నుంచి వచ్చారో, ఏ అంటరాంతరం నుంచి వచ్చారో,
రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందినటువంటి మీరు త్యాగాలు చేయాలి, త్యాగాలు చేసి మీ జాతికి సేవ చేయాలని ఆనాడు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ కానుచరుడుగా ఆయన పిలుపునందుకుని ఆయన ఇచ్చినటువంటి ఆదర్శాలకు, ఆయన చూపినటువంటి మార్గాలకు కట్టుబడి ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో మీకు సేవ చేయడానికి, నా జీవితాన్ని త్యాగం చేసి మీకు సేవ చేయడానికి మీకు మీ ముందుకు వచ్చానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నేను కూడా ఒక ఉన్నత అధికారిని, ఒక సీనియర్ ఆఫీసర్ని. ఆ ఆఫీసర్ గా నేను సుఖంగా ఉండవచ్చు, ఆఫీసర్ గా నేను అధికారాన్ని అనుభవించవచ్చు, ఆఫీసర్ గా నాకు అన్ని అవకాశాలు సౌకర్యాలు ఉంటాయి. కానీ నా జాతికి సేవ చేయాలి. అంబేద్కర్ చెప్పినటువంటి మాటను నేను శిరసా వహించాలి. నాకు ఈ అధికారం, అందలం, ఈ దర్పం, ఈ డాపు, ఈ సౌకర్యాలు ఇవన్నీ కంటే నా జాతి సంక్షేమం ముఖ్యం, నా జాతి అభివృద్ధి ముఖ్యం. నా జాతికి నేను సేవ చేసి ఆ రుణాన్ని నేను తీర్చుకోవాలి అని చెప్పేసి నేను వాళ్ళకి ముందుకు వచ్చాను. అందుకు ప్రోత్సహించారు మా ముఖ్యమంత్రి గారు, అందుకు నన్ను నడిపిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఆ దిశలో నాకు అండగా, కోటగా, ఒక కొండగా, ఒక తండ్రిగా, ఒక దైవంగా ఆయన నన్ను నడిపిస్తున్నారు. ఇవాళ ఆయన నాయకత్వంలో, ఆయన యొక్క ప్రోత్సాహంతో నేను మీకు ఎంత సేవ చేయడానికైనా వెనుకాడను. మీకోసం నేను ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ అందరికీ ఈ రోజు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏ జాతి నుంచి వచ్చానో, ఏ వెనుకబాటుతనం నుంచి వచ్చానో, ఏ పేదరికం నుంచి వచ్చానో, ఏ అంటరాంతరం నుంచి వచ్చానో, ఏ వివక్ష, దుర్మార్గం, దౌర్జన్యానికి గురై వచ్చానో వాటిని రూపుమాపడానికి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు నాకు ఒక బంగారు అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశాన్ని కనుక నేను చేరబెడుచుకుంటే నేను చరిత్రహీనుడిని అయిపోతాను. ఆ అవకాశాన్ని వినియోగించుకుని మీ అందరి అండదండలతో మేమందరం, నాయకులందరం కూడా సమిష్టిగా కృషి చేసి మిమ్మల్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తే మాకు కూడా చరిత్రలో ఒక పేరుంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవనరాంల ఆత్మకు కూడా శాంతి కలుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆదర్శాలు, ఆయన యొక్క ఆశయాలు, వాటిని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ తప్ప మరే పార్టీకి అవి సాధ్యం కాదు అని చెప్తున్నాం. రాజశేఖర రెడ్డి మనం చూస్తాం. అనంతపురం జిల్లాలో లక్షల కోట్లు గనులుంటే ఇనుప ఖనిజం, అనంతపూర్లో పేదరికం ఉంది, అనంతపురం జిల్లాలో కరువు ఉంది, అనంతపురం జిల్లాలో వివక్ష ఉంది, అనంతపురం జిల్లాలో అనేక రకాలుగా వెనుకబాటుతనం ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజలకు చెందవలసినటువంటి ఆ సంపదంతా కూడా రాజశేఖర రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి కట్టుబెట్టి దళితులందరినీ కూడా మోసం చేశాడు, దగా చేశాడు. మనందరినీ కూడా ఇవాళ పేదరికంలో, నిరుద్యోగంలో ముంచివేశాడు. ఖమ్మం జిల్లాలో బయారం గనులు ఉన్నాయి. ఆ గనులన్నీ కూడా ఆ భగవంతుడు గిరిజన ప్రజలకు ఇచ్చాడు. గిరిజన ప్రజలు మనకు తెలుసు, మనకంటే చాలా వెనుకబాటుతనంలో ఉన్నటువంటి వాళ్ళు, మనకంటే ఆర్థికంగా అన్ని రకాలుగా చాలా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి బయ్యారం గనులు గిరిజనులకు ఇచ్చినటువంటి ఆ గనులు కూతురికి, అల్లుడికి కట్టుబెట్టి గిరిజనులందరినీ కూడా దగా చేసి, మోసం చేసి, దోపిడీ చేసినటువంటి హీన చరిత్ర రాజశేఖర రెడ్డి కుమారుడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముసలి కన్నీళ్లు కాలుస్తూ సిబిఐ ద్వారా 11 కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు, లక్షలాది కోట్ల రూపాయల ప్రజా సంపదను కొల్లగొట్టాడు. అతను మాట్లాడతాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి అవినీతి పరుడు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు సంవత్సరాల కాలం జైల్లో ఉన్నావు. నువ్వు ఎప్పుడు జైలుకి వెళ్తావో తెలియనటువంటి నువ్వు, ఎప్పుడు నీ జీవితం జైలు పాలవుద్దో తెలియనటువంటి నువ్వు, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి రాబంధువు మా నాయకుడి గురించి మాట్లాడతారు నీకు లేదు. నాయకుడు, మచ్చలేని నాయకుడు, అవినీతిని ఉక్కు పాదాలు అణచివేసే నాయకుడు, దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని ఆ ఉక్కు పాదాలతో అణచివేసే నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏ రాజు కూడా ఆయన జీవితంలో నీతి, న్యాయం, ధర్మాన్ని పాటించారు కానీ అవినీతి, అధర్మం అంటే ఆయనకు తెలియదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంత
రోజు రాజశేఖర రెడ్డి ఆయన ఫలితాన్ని అనుభవించారు. అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ, అది పార్టీ కాదు, అది ఒక పొలిటికల్ మాఫియా. దాంట్లో దొంగలు ఉన్నారు, దాంట్లో దోపిడీదారులు ఉన్నారు, దాంట్లో స్మగ్లర్లు ఉన్నారు, దాంట్లో ఎర్రచంద్రం స్మగ్లర్లు ఉన్నారు, దాంట్లో ఈ భూ మాఫియా ఉన్నారు, దాంట్లో వైన్ మాఫియాలు ఉన్నారు, దాంట్లో అన్ని రకాల ల్యాండ్ మాఫియా ఉన్నారు, శాండ్ మాఫియా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి గుంపు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళకు ఒక భయం పట్టుకుంది, ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే, ఈ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం అయిపోతే చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుని ప్రజలందరూ కూడా పూజించి మనల్ని తరిమి కొడతారు, మన రాజకీయ భవిష్యత్తు ఏమిటని చెప్పేసి ఇప్పటి నుంచే భయం పట్టుకుని ఆ భయంతో పిచ్చిగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఒక సైకిల్ లాగా ప్రవర్తిస్తున్నారు, మనస్థితితో లేకుండా మాట్లాడుతున్నారు, మతి తప్పి మాట్లాడుతున్నారు, ఒక మానసిక రోగుల్లాగా మాట్లాడుతున్నారు. ప్రజల సమస్యల గురించి చర్చించరు, ప్రజల సమస్యల గురించి పట్టవు, ప్రజల యొక్క సమస్యల గురించి విశ్లేషించరు, ప్రజల సమస్యల గురించి మమ్మల్ని అడగరు, సూచనలు చేయరు, సలహాలు ఇవ్వరు, సహకరించరు. ఈ రాష్ట్రం సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యొక్క దొంగల మట కేసీఆర్ ఒక పక్కన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని, ఈ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తీసుకురావాలని కేసీఆర్ అనేక రకాలుగా పన్నాగాలు పడుతుంటే, అలాంటి కేసీఆర్ తోటి నువ్వు జత కడతావా? తెలుగు ప్రజల ఆత్మగౌరవం, తెలుగు ప్రజల అభిమానం, తెలుగు ప్రజల యొక్క గౌరవం మంట కలుపుతూ బూతు మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్. నాగార్జున సాగర్ నీళ్లు ఇవ్వనంటాడు, సుంకేశ్వర డ్యామ్ ని పగలగొడతానంటాడు, పోలవరం ప్రాజెక్టుని అడ్డుపడతానంటాడు, హైదరాబాద్ లో ఉన్న తెలుగు వాళ్ళని తరిమేస్తానంటాడు, వాళ్ళ బిల్లులు కూల్చివేస్తాడు, గవర్నర్కి అధికారం లేదంటాడు. ఆ విధంగా కేసీఆర్ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సర్వనాశనం చేయడానికి చూస్తుంటే, అలాంటి కేసీఆర్ తో జగన్మోహన్ రెడ్డి దోస్తీ కట్టి చీకటి ఒప్పందం చేసుకుని, రహస్య ఒప్పందం చేసుకుని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి చూసేటువంటి దొంగలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇవాళ అనేక పథకాల్ని ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. ఇందాక చెప్పాను, విదేశాల్లో మన పిల్లలు చదవడానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం తీసుకొచ్చాం. మన పిల్లలు కలెక్టర్లు అవ్వడానికి, మన పిల్లలు ఎస్పీలు అవ్వడానికి, మన పిల్లలు ఆఫీసర్స్ అవ్వడానికి ఎన్టీఆర్ గారి పేరు మీద ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం తీసుకొచ్చాం. ఆ పథకం ప్రకారం ఐఏఎస్ చేయడానికి, కలెక్టర్లు చేయడానికి, ఎస్పీలుగా చేయడానికి వాళ్ళకి ఉచితంగా కోచింగ్ ఇస్తాం. బెంగళూరులో కోచింగ్ ఇస్తాం, ఢిల్లీలో కోచింగ్ ఇస్తాం, హైదరాబాద్ లో కోచింగ్ ఇస్తాం, విశాఖపట్నంలో కోచింగ్ ఇస్తాం. ఆ పరీక్షకు 2000 మంది మన పిల్లలు అపీర్ అయ్యారు. ఆ పిల్లల్ని వాళ్ళలో ముఖ్యంగా తీసుకుని 300 మందిని ఉన్నత విద్యకు పంపించి వాళ్ళని కలెక్టర్గా చేయడానికి, ఎస్పీలుగా చేయడానికి మన ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యోన్నతి అనే పథకం తీసుకొచ్చింది. నేను ఇవాళ మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఏ ప్రభుత్వం కూడా మీరు వ్యాపారాలు చేయండి అని చెప్పలా, ఏ ప్రభుత్వం కూడా మీరు పరిశ్రమలు పెట్టండి అని చెప్పలా, ఏ ప్రభుత్వం కూడా మీరు లైసెన్సులు తీసుకోండి అని చెప్పలేదు, ఏ ప్రభుత్వం కూడా మీరు కూడా కాంట్రాక్టులు చేయండి, అభివృద్ధి చెందండి అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో చెప్పమంటారా? ఎందుకు చెప్పలేదంటే, మనం అభివృద్ధి చెందితే, మనం కాంట్రాక్టులు చేస్తే, మనం లైసెన్సులు తీసుకుంటే, మనం వ్యాపారాలు పెట్టుకుంటే, మనం పరిశ్రమలు పెట్టుకుంటే వాళ్ళ జెండాలు మోసేవాళ్ళు ఎవరు ఉండరు, కాంగ్రెస్ పార్టీ జెండాలు. వాళ్ళు కాళ్ళు నొక్కేవాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళకు బానిసత్వం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకోసం చిన్న చిన్న పథకాలు పెట్టి మనల్ని పేదరికంలో నుంచి వాళ్ళ జెండాలు మోపించారు, వాళ్ళకి జెండాలు మోపించారు, వాళ్ళ కూలీ పని చేశాం, వాళ్ళకి బానిసలుగా మోగినాం. కానీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మన వాళ్ళు కూడా పరిశ్రమలు పెట్టాలి, దళిత గిరిజనులు కూడా పరిశ్రమలు పెట్టాలి, దళిత గిరిజనులు కూడా వ్యాపారాలు చేయాలి, దళిత గిరిజనులు కూడా కాంట్రాక్టర్స్ ఎదగాలి, దళిత గిరిజనులు కూడా లైసెన్సులు తీసుకోవాలి, డీలర్షిప్లు తీసుకోవాలి, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, ఇతర సామాజిక వర్గాల్లాగా సమానంగా అభివృద్ధి
లక్ష్యం, మన ధ్యేయం, మన యొక్క ఉద్దేశం. సంపదను పెంచడం ముఖ్యం కాదు, రాష్ట్ర సంపద పెరగడమే ముఖ్యం కాదు. ఆ పెరిగినటువంటి సంపదను అందరికీ సమానంగా పంచిన వాడే సంక్షేమ పథకాల సామ్రాట్ మన నారా చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి చేయాలి, కానీ ఆ అభివృద్ధి కొద్ది మందికి ఉపయోగపడితే దానివల్ల ఉపయోగం లేదు. ఆ అభివృద్ధి యొక్క ఫలితాలు, అభివృద్ధి యొక్క ఫలాలు అట్టడుగు ప్రజలకు దక్కిన నాడే ఆ అభివృద్ధికి అర్థం, ఆ అభివృద్ధికి పరమార్థం. లేకపోతే దానివల్ల మనకు ఉపయోగం లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మనకు పదే పదే చెప్తుంటారు. అందులో భాగంగా అనేక పథకాలు తీసుకొచ్చాం. కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తెచ్చాం, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తెచ్చాం. అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడే మన సోదరి సునీత గారు కూడా వచ్చారు. అనేక ఉద్యమాల్లో వాళ్ళు పాల్గొని సమాజ నిర్మాణం కోసం, ఈ సమాజంలో అందరూ సమానంగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక ఆదర్శంతో అనేక పోరాటాల నుంచి వచ్చి అది తెలుగుదేశం పార్టీ వల్ల, నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమని వాళ్ళు నమ్మి విశ్వసించి మన పార్టీలో పనిచేస్తున్నారు. ఆ సునీతమ్మ కూడా మీరందరూ కూడా ఒకసారి చెప్పడం బట్టి ధన్యవాదాలు తెలియజేయవలసి. ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు మహానుభావులు, ప్రజల తరఫున పోరాటే యోధులు ఉన్నారు ఇక్కడ. ప్రజాసేవలో ముందుండటానికి తపన పడే నాయకులు ఉన్నారు ఇక్కడ. ప్రజలకు వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక అంకిత భావంతో ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ నాయకులందరూ కూడా మీకోసం కూడా వర్షాల్లో వర్షాన్ని సైతం లెక్క లేకుండా ఇక్కడ కూర్చున్నారు. మా ముందు మా ఎంపీపీలు ఉన్నారు, లక్ష్మి గారు, మా సర్పంచులు అందరూ వచ్చారు. ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చారు. కడప జిల్లా నుంచి వచ్చారు, రాజంపేట నుంచి వచ్చారు, అనంతపురం నుంచి వచ్చారు, గుంటూరు, కృష్ణా జిల్లా నుంచి వచ్చారు, అన్ని జిల్లాల నుంచి వచ్చారు. మీ అందరికీ కూడా నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే అని చెప్పేసి మీరందరూ నమ్ముతున్నారు. దళితులు, గిరిజనులు అభివృద్ధి చెందడం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమని మీరందరూ నమ్మి విశ్వసించి ఈ రోజు ఇక్కడికి వచ్చారు. మీ విశ్వాసాన్ని వమ్ము చేయం, మీ నమ్మకాన్ని వమ్ము చేయం. మీరు నమ్మినట్లుగా, మీరు విశ్వసించినట్లుగా అభివృద్ధి చేస్తాము. ఆ అభివృద్ధిలో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తాం. ఆ అభివృద్ధి యొక్క ఫలితాలు, అభివృద్ధి యొక్క ఫలాలు మనందరికీ దక్కడానికి మన ముఖ్యమంత్రి గారు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. ఒక్క క్షణం కూడా నిద్రపోవట్లేదు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అనుక్షణం, అనునిత్యం, ప్రతి నిమిషం, ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చెందాలి చేయాలి. ఈ రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ గా మార్చాలి. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలి. మంచి రాజధాని కట్టాలి, పోర్టులు రావాలి, విమానాశ్రయాలు రావాలి, రోడ్లు రావాలి, భవనాలు రావాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అంతేకాకుండా నా దళిత గిరిజనులు కూడా అందరితో పాటు సమానంగా అభివృద్ధి చెందాలని ఒక మహానాయకుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ నాయకుడి మీద మనందరం కూడా ఆ విశ్వాసాన్ని మనం ఇలాగే కొనసాగించాలి. మీరు కూడా కలిసి రావాలి. ప్రభుత్వం చేసేటువంటి పనుల్లో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఆ సంక్షేమ పథకాలను అర్థం చేసుకోవాలి. ఆ సంక్షేమ పథకాలను మీరు కూడా అర్థం చేసుకుని చైతన్యం పొందాలి, స్ఫూర్తిని పొందాలి, విశ్వసించాలి, నమ్మకం కలగాలి, కథం తొక్కాలి, ముందుకు అడిగే వేయాలి. నాయకులతో కలిసి వాళ్ళ సహకారంతో, వాళ్ళ సహాయంతో ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నింటిని కూడా వినియోగించుకోవాలి. పథకాలు అయితే ఉన్నాయి, కానీ వినియోగించకుండా ఉంటే నష్టపోయేది మనమే సోదరులారా. నేనున్నాను మీకు అండగా అని చెప్పేసి ఈ రోజు ఏ రోజైనా నేను ఒకటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, ఏనాడైనా ఏ మంత్రి అయినా నేనున్నా మీకోసం అని ఇంతవరకు ఏ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడిగాడో అన్నాడో మీరే చెప్పండి. ఇవాళ నేను చెప్పగలుగుతున్నా, గుండె మీద చేయవేసుకుని చెప్తున్నా, మీకోసం నేనున్నా, మీకోసం కష్టపడతా, మీకోసం పనిచేస్తా, మీకోసం యజ్ఞాలు చేస్తాం, యాగాలు చేస్తాం. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ధైర్యంగా ఈ మాట మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి భరోసా, నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, నాకు ఇచ్చినటువంటి సహాయం, నాకు ఇస్తున్నటువంటి సహకారం, ఆయన అండతో, ఆయన యొక్క బలంతో, ఆయన యొక్క ప్రోత్సాహంతో కొండలనైనా పిండి చేసే శక్తి నాలో ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. అయితే మనం
ఓట్లు వేసే యంత్రాలుగా చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ, పిల్ల కాంగ్రెస్ పార్టీని మనం తరిమి కొట్టాలి. పిల్ల కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకుని కేసీఆర్ తో జతకట్టారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాజకీయ సంక్షేమాన్ని సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి వాళ్ళు రాక్షసుల్లాగా, రాబందుల్లాగా నిత్యం ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళను మన పల్లెల నుంచి తరిమి కొట్టాలి. దొంగలను తరిమి కొట్టాలి, దోపిడీదారులను తరిమి కొట్టాలి, కూలీకోరులను తరిమి కొట్టాలి, కబ్జాకోరులను తరిమి కొట్టాలి. ఈ సంపద అంతా కూడా దోచుకుని విదేశాల్లో దాచుకున్నటువంటి పిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా మనము తరిమి కొట్టిన నాడే ఇవాళ మనకు విముక్తి, మనకు లాభం, మనకు రక్షణ. లేకపోతే వాళ్ళ మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు మనం విన్నామా, మనం నాశనం అవబోతున్నాం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఇవాళ ఒక పెద్ద కుట్ర కూడా జరుగుతుంది మిత్రులారా, నా దళిత గిరిజన సోదరులారా. ఆ కుట్ర ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాడు. ఆ అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలాగా ఆయన చూసుకుంటున్నాడు. 65,000 కోట్ల రూపాయలు ఇవాళ సంక్షేమ పథకాలను వెచ్చిస్తున్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 25,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్స్ గా ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సప్లానికి 5,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎస్టీ సప్లానికి 2,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ 7,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రూపాయి కూడా మన అభివృద్ధికే ఖర్చు పెట్టడానికి నేనున్నా మీకోసం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. గతంలో రాజశేఖర రెడ్డి ఈ నిధులన్నీ కూడా దోచేశాడు. 45,000 కోట్ల రూపాయలు నిధుల్ని, ఎస్సీ ఎస్టీ నిధుల్ని రాజశేఖర రెడ్డి అవినీతి మార్గంలో దొడ్డిదారిన తరలించాడు. మనకు తెలియలేనప్పుడు మనకెవరూ చెప్పలా, మన కళ్ళు కప్పారు, మన చెవుల్లో శ్వాసం పోశారు, మనల్ని మాట్లాడకుండా మన నోళ్ళు కుట్టు వేశారు. మనకు ఒక నాయకుడు లేడు. ఇవాళ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రూపాయి, ప్రతి ఒక్క పైసా మన వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాలని చెప్పేసి నాకు స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చారు. ప్రతిరోజు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు ఈ నిధులు, ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, మన వాళ్ళు ఏ విధంగా బాగుపడుతున్నారు, ఏ విధంగా వాళ్ళకి ఈ ఫలాలన్నీ అందుతున్నాయని చెప్పేసి ప్రతిరోజు నేను సమీక్షలు చేస్తున్నా మిత్రులారా. మీ తరఫున నేను మీకు తెలియకుండానే ఈ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా రోజు యుద్ధం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు 2 దండలతో ఈ 2 డిపార్ట్మెంట్స్ లో, ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్స్ లో అవినీతి మొత్తాన్ని కూడా పారద్రోణం, అవినీతిని ఉక్కుపాదంతో అణచివేశాం. మీరు ఎక్కడైనా చెప్పండి, ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్స్ లో అవినీతి ఉందా అంటే ఇమీడియట్ గా నేను రెస్పాన్స్ ఇచ్చి మీకు వెంటనే ఆ యొక్క అవినీతిని అంతం చేయడానికి వెంటనే చర్యలు తీసుకుంటాం. మీకు ఒక నెంబర్ కూడా ఇచ్చాను. ఏ సమయంలో ఆ నెంబర్ తో మీరు మాట్లాడవచ్చు. డైల్ యువర్ వెల్ఫేర్ మినిస్టర్ అనేటువంటి నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్తో మీరు మాట్లాడవచ్చు. వెంటనే స్పందిస్తాం, వెంటనే యాక్షన్ తీసుకుంటాం. అధికారులందరికీ ఆదేశించాం. అధికారులారా, దళిత గిరిజనులను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ అభివృద్ధికి మీరు కష్టపడాలి. సంక్షేమ పథకాలు వాళ్ళకి అందించాలి. అభివృద్ధిలో వాళ్ళని కూడా భాగస్వాములు చేయండి. అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి. ఆ ఫలితాలు అట్టడుగు ప్రజలకు దక్కాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లందరూ కూడా ఆదేశాలు ఇచ్చారు. నేను కూడా అనుక్షణం 13 జిల్లాలు నిరంతరం తిరుగుతూనే ఉన్నాను. ఎప్పుడైనా ఏ సంక్షేమ శాఖల మంత్రి అయినా కానీ ఈ స్థాయిలో పనిచేయటం కానీ, ఈ స్థాయిలో ప్రజలతో కలిసి మమేకమవటం కానీ, ఈ విధంగా ఒక ధైర్యాన్ని, భరోసా ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు ఎవరైనా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఎందుకు చేయగలుగుతున్నానంటే ఒక అంబేద్కర్ వారసుడిగా, ఒకప్పుడు కాంశీరామ్ శిష్యుడిగా, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మీకోసం అనుక్షణం నా జీవితాన్ని త్యాగం చేసి మీకోసం పనిచేయడానికి నేను ఒక కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఈ విధంగా మీ సేవలో అనునిత్యం నేను ప్రయాణిస్తూ ఉన్నాను. ఈ ప్రయాణంలో మనమందరం కలిసి ప్రయాణించాలి. ఇది ఒకరి వల్ల ఏది కాదు. ఒక ముఖ్యమంత్రి గారు, ఒక మంత్రి చేసే పని కాదు. అందరం కలవాలి, ఐక్యత కావాలి, మంచి నాయకత్వం కావాలి, సమిష్టి కృషి కావాలి. విభేదాలు పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా దుర్మార్గపు దుష్ట పార్టీలను దగ్గరకు
రానికుండా, తల్లి కాంగ్రెస్ పార్టీ పిల్ల కాంగ్రెస్ పార్టీలను దగ్గరకు రానికుండా తెలుగుదేశం పార్టీ అండతో, తెలుగుదేశం పార్టీ గొడుగు కింద తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని మనం ఇవాళ అభివృద్ధిలో ముందుకు వెళ్ళటానికి మన నాయకుడు ఒక పిలుపునిచ్చాడు. ఆ పిలుపుని మీరందరూ అందుకోవాలి. ఆయన మీద విశ్వాసం ఉంచండి, ఆయన మీద నమ్మకం ఉంచండి, ఆయన మీద భరోసా ఉంచండి. మన బతుకులు బాగుపడతాయి, మన జీవితాలు ముందుకెళ్తాయి. ఈ రాష్ట్రంలో ఆ దళితులు, గిరిజనులు అభివృద్ధి చెందటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని చెప్పి తెలియజేస్తున్నాం. మన నాయకుడు లోకేష్ గారు ఒకసారి, యువ నాయకుడు లోకేష్ గారు నాకు ఒక మాట చెప్పారు. అన్న, దళితులు గిరిజనుల్లో 1,00,000 మంది చేత మనం పరిశ్రమలు పెట్టించాలి, ఆ ప్రణాళికను నువ్వు నా దగ్గర తీసుకురన్నారు. 1,00,000 మంది దళిత గిరిజనులు యువకులు పరిశ్రమలు పెట్టాలని నాకు ఆదేశించారు నారా లోకేష్ బాబు గారు. నేను ఇంతవరకు ఏ నాయకుడిని చూడలేదు. ఏదో ఒక పథకాన్ని ఇద్దాం, ఏదో సబ్సిడీని ఇద్దాం, ఏదో చిన్న లోన్ ఇద్దాం, ఒక గొర్రెనిద్దాం, ఒక బర్రెనిద్దాం, ఒక మేకనిద్దాం అంటారు. కానీ పరిశ్రమలు పెట్టమని చెప్పేసి ఇంతవరకు నాకు ఎవరు చెప్పలా. పరిశ్రమలు పెట్టమని చెప్తున్నారు లోకేష్ బాబు గారు. వ్యాపారాలు చేయాలి మన వాళ్ళని చెప్తున్నారు లోకేష్ బాబు గారు. అంటే మన పట్ల ఉన్న చిత్తశుద్ధి, మన పట్ల ఉన్న అంకిత భావం, మన పట్ల ఉన్నటువంటి ప్రేమ, మన పట్ల ఉన్నటువంటి ఆదరణ, మన పట్ల ఉన్నటువంటి ఒక రకమైనటువంటి మమకారం ఏదైతే ఉందో అదే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మనం సమగ్రంగా సంపూర్ణంగా అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు మిత్రులారా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మన వాళ్ళు కూడా లోన్లు తీసుకుంటాం, కానీ వ్యాపారాలు పెట్టకుండా మనం ఆ లోన్లన్నీ కూడా దుర్వినియోగం చేస్తాం. అలా కాకుండా మనం 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నా, 5 లక్షల లోన్ తీసుకున్నా, 10 లక్షల లోన్ తీసుకున్నా చిత్తశుద్ధితో వ్యాపారం చేయాలి. 1 కోటి రూపాయలు లోన్ తీసుకున్నా మనం ఒక పరిశ్రమ పెట్టాలి. తర్వాత మనం ఆ పరిశ్రమ ద్వారా ఆ లోన్ అంతా తీర్చేస్తే ఆ బ్యాంకు మేనేజరు మన దగ్గరకు వచ్చి అయ్యా ఇంకా నేను ఎక్కువ లోన్ ఇస్తా తీసుకుంటాడు. అలాంటి స్థాయికి మనం ఎదగాలని చెప్పేసి మీ అందరి వేదిక నుంచి పిలుపునిస్తున్నాం. తర్వాత మన నాయకులు మాట్లాడతారు. ఆ తర్వాత చివరిలో నేను కొన్ని విషయాలు చెప్తా. నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ మీ పార్టీ, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు. నేను మీ సోదరుణ్ణి, మీలో ఒకరిని, మీకోసం సేవ చేసేయడానికి వచ్చినటువంటి మీ సోదరుని అని చెప్పేసి మీరందరూ కూడా నమ్మకం ఉంచండి. నమ్మకం ఉంటే మనం ఏదైనా సాధిస్తాం. నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే మనం జీవితంలో ఏది సాధించలేము. మనకు కనుక నమ్మకం ఉంటే, మనకు కనుక విశ్వాసం ఉంటే కొండలను కూడా పిటి చేసే శక్తి మనకుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జగజ్జీవన్ రామ్ గారు ఉప ప్రధాని కాలేదా? లోక్సభ స్పీకర్ బాలయ్య గారిని లోక్సభ స్పీకర్ గా చేసినటువంటి మహానాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మహేంద్రనాథ్ అనేటువంటి ఒక మాదిగ కులానికి చెందినటువంటి దళితుడిని ఫైనాన్స్ మినిస్టర్ గా చేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎంతో మందిని మంత్రులుగా చేశారు, ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా చేశారు, ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేశారు, లోక్సభ స్పీకర్ను చేశారు, అసెంబ్లీ స్పీకర్ను చేశారు, చైర్మన్లు చేశారు, అనేక పదవులు ఇచ్చారు. ఆదరించింది తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా పదవులు ఇచ్చింది, కానీ మన వాళ్ళ చెప్పు కింద తేలులాగా ఉండేలాగా బానిసలుగా చూశారు, మనల్ని తాబేదారులుగా చూశారు, మనల్ని బెనామీదారులుగా చూశారు, మనల్ని వాళ్ళ కాళ్ళకు అడుగులకు మడుగులెత్తే వాళ్ళుగా చూశారు. కానీ మనల్ని ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలని కానీ మనం పైకి రావాలని కానీ వాళ్ళు ఎప్పుడు కోరుకోలేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఇవాళ నేను చివరిగా మీకు ఒక భరోసా ఇస్తున్నా. నిజంగా మన మాట నమ్మండి. ఈ వర్షంలో మీరు ఇంత చిత్తశుద్ధితో, ఇంత నమ్మకంతో మీరందరూ ఉన్నారంటే ఇది ఒక విప్లవంగా మారాలి, ఇది ఒక పరివర్తనగా మారాలి, ఇది ఒక ఉద్యమంగా మారాలి. ఏంటా ఉద్యమం అంటే చంద్రబాబు గారి నాయకత్వంలో మనం సంక్షేమ ఉద్యమాన్ని చేపట్టాలి, సంక్షేమ బాటలో ముందుకెళ్ళాలి, అభివృద్ధి విప్లవాన్ని తీసుకురావాలి. అభివృద్ధి సంక్షేమం ద్వారా మన బతుకులు బాగుపడాలి. మీ పిల్లలను తీసుకురండి, రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్పిస్తాం. మీ పిల్లలను తీసుకురండి, కలెక్టర్లో ఎస్పీలుగా చేయడానికి ఉచిత కోచింగ్ ఇస్తాం. మీ పిల్లలను తీసుకురండి, అమెరికా పంపిస్తాం, విదేశాలకు పంపిస్తాం. మీ పిల్లలను తీసుకురండి, పరిశ్రమలు పెట్టిస్తాం. మీ పిల్లలను తీసుకురండి, వ్యాపారాలు పెట్టిస్తాం. మీ పిల్లలను తీసుకురండి, కాంట్రాక్టులుగా చేస్తాం. మీ పిల్లలను తీసుకురండి,
కాపాడి వాళ్లకు బంగారు భవిష్యత్తునిచ్చేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీదని గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్తున్నారా? ఈ మాటలు మీరు గుర్తుంచుకోండి. ఇదే నమ్మకాన్ని, ఇదే విశ్వాసాన్ని, ఇదే స్ఫూర్తిని, ఇదే చైతన్యాన్ని మీరు కనుక కలిగి ఉంటే తప్పకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఆశీర్వదిస్తారు. మనకు రక్షకుడుగా, మనకు విమోచకుడుగా, మనల్ని నడిపించే నాయకుడిగా మన బతుకులు మార్చి మనల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళి నెంబర్ 1 రాష్ట్రంగా సంక్షేమ బాటలో గాని అభివృద్ధి బాటలో గాని ఎవరైనా ఉన్నారా అంటే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అక్కడ సంక్షేమం జరుగుతుంది, అక్కడ అభివృద్ధి జరుగుతుంది, అక్కడ ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు. అట్టడుగు ప్రజలు కూడా వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతుకుతున్నారని చెప్పేసి రోజులు వచ్చాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల నుంచి ఫోన్లు ఎంక్వైరీలు వస్తున్నాయి. ఏ విధంగా ఈ పథకాన్ని మీరు అమలు చేస్తున్నారు? ఈ ఏ రాష్ట్రంలో లేవు, ఎలా చేయగలుగుతున్నారు? ఎస్సీ ఎస్టీ సప్లాన్ని చిత్తశుద్ధితో ఎలా అమలు చేస్తున్నారు? ఎలా అంబేద్కర్ ఓవర్సీస్ పథకం తీసుకొచ్చారు, ఎలా ఎన్టీఆర్ పథకం తీసుకొచ్చారు, ఎలా కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తెచ్చారు, ఎలా వెంచర్ క్యాపిటల్ తెచ్చారు, ఎలా సప్లై డైవర్సిటీ స్కీమ్ తీసుకొచ్చారు అని చెప్పి అన్ని రాష్ట్రాలు ఇవాళ ఈ రాష్ట్రాన్ని చూసి నేర్చుకుంటున్నాయి. మీరు ఏ జిల్లాలో ఇలాంటి మీటింగ్ పెట్టినా నేను వస్తాను, మీకు మళ్ళీ అన్ని విషయాలు తెలియజేస్తాను. నేను వస్తానే ఒంగోలుకి వర్షం తీసుకొచ్చా. నార్మల్ గా ఏమనుకుంటారు, వర్షం వస్తే నా మీటింగ్ పాడవద్దు అనుకుంటారు. అలాంటి స్వార్థపడిన కాదు నేను. ఆ స్వార్థం లేదు. వర్షం రావాలి, మీటింగ్ జరిగినా జరగపోయినా మన చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు తెలుసు, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ప్రజలకు తెలుసు. కానీ వర్షం రావాలి, నేల తడవాలి, పంటలు పండాలి, ఈ రాష్ట్రం సస్యశ్యామలు కావాలి. నీరు చెట్టు కింద మనం అనేక చెరువులు తవ్వాం. ఆ చెరువులన్నీ కూడా నీళ్లతో నిండి కళకళలాడాలి. అనేక ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా వర్షం ద్వారా వచ్చే నీళ్ళని కూడా నిండాలి. ఇవాళ రాయలసీమ సస్యశ్యామలు కావాలి. మనకు కూడా ప్రకాశం జిల్లాకు కూడా పట్టిసీమ నీళ్లు రాబోతున్నాయి. గోదావరి నది జలాలు కృష్ణమ్మ ఒడిలో పడి ఆ కృష్ణమ్మ ఒడిలో పడ్డటువంటి జలాలు వెస్ట్ కెనాల్ ద్వారా ప్రకాశం జిల్లాకు రాబోతున్నాయి. మిత్రులారా, ఇప్పటికే ఆల్రెడీ 100 కిలోమీటర్లు వచ్చేసినాయి. ఇప్పుడు వర్షం పడితే ఆ నీళ్ళన్నీ కూడా ప్రకాశం జిల్లాకు వస్తాయి. ప్రకాశం జిల్లాలో ఇక కరువు అనేది ఉండదు. కరువు రహిత రాష్ట్రంగా నిర్మించడానికి మన నాయకుడు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మనం ఉండాలి, ఆయనకు మనం ప్రోత్సాహం, మనం వెన్నుదన్నుగా ఉండాలి. పెద్దలుంటే వారిని ఆస్వాదించాలి. మనమందరం కూడా ఆయన వెంట పయనించాలి. ఈ నాయకులందరూ కూడా మీరు మన నాయకులు పెద్ద వాడు ఉన్నారు. సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాషామాషి నాయకులు కాదు. ప్రజాసేవ కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు బాగుపడాలని మనసా వాచ కర్మ కోరుకున్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. దళితుల అభివృద్ధి, దళిత గిరిజనుల అభివృద్ధి,